తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఎడతెగని రాజకీయ యుద్ధమే జరుగుతోంది. 42% కోట అంత ఈజీ కాదని అన్ని పార్టీలకు తెలుసు. సుప్రీంకోర్టు తీర్పులు అడ్డుగా ఉన్నాయని తెలుసు. కానీ చేసేదారైతే లేకపోలేదు కదా అనేది కాంగ్రెస్ వాదన. ఆ దారి ఉందని తమకు తెలుసు, కానీ లీగల్గా టెక్నికల్గా ఎలా సాధ్యమనేది బీజేపీ లాజిక్. ఇక బీఆర్ఎస్ కొత్త వర్షన్ ఎత్తుకుంది. ముందు మీ పార్టీలో బీసీలకు న్యాయం చేయండి, ఆ తరువాత కోటా గురించి ఆలోచించండి అని చురకంటిస్తోంది. ఎక్కడో డౌట్, నిజంగానే కాంగ్రెస్ బీజేపీలోని బీసీ నేతలకు న్యాయం జరగలేదా? కాంగ్రెస్ కూడా ఇదే టాపిక్ తీసుకుంది. బీజేపీలోనే బీసీలకు అన్యాయం జరుగుతోందని. బీఆర్ఎస్ నేం వదలలేదు ఈ విషయంలో. గులాబీ పార్టీని కూడా బీసీ కోణంలోనే కార్నర్ చేస్తోంది కాంగ్రెస్. సో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం రకరకాల మలుపులు తిరుగుతోంది. కాస్త కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ అవుతోంది. అసలు బీసీలకు కోటా ఇచ్చే విషయంలో ఎవరేం మాట్లాడుతున్నారు? కన్ఫ్యూషన్ లేకుండా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అగ్రకుల నేతకు ముఖ్యమంత్రి పదవిస్తే పార్టీ అధ్యక్ష పదవి వెనకబడిన వర్గానికి ఇవ్వడం ఆనవాయితీగా ఇస్తోంది కూడా కాంగ్రెస్ పార్టీ. బీసీలు రాజకీయంగా ఎదగాలనే కదా రిజర్వేషన్లు కూడా తీసుకొస్తున్నాం, ఇంతకన్నా చేసేదేంటి అంటోంది కాంగ్రెస్. పైకి అలా చెప్తోంది, కానీ బీసీలకు 42% కోటా కింద మంత్రి పదవులు ఇచ్చారా ఏమైనా అనేది బీఆర్ఎస్ ప్రశ్న. ఆలోచిస్తే లాజిక్గానే ఉంది ఈ క్వశ్చన్. పైకి మాటలు వినిపిస్తున్నాయి, కానీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, అది చేతల్లో కనిపించడం లేదనేది బీఆర్ఎస్ కౌంటర్. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్లో బీజేపీ వర్షన్ కూడా ఒకటి ఉంది. రాజకీయ పార్టీల వాదులాటల గురించి చెప్పుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి. ఇక్కడ 50% మించి రిజర్వేషన్లు ఇవ్వనేకూడదని సుప్రీంకోర్టు చెప్పిందా నిజంగా? గత తీర్పులను పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 50% క్రాస్ చేయొద్దనే ఉంది వాటిలో. కానీ స్పెషల్ కేస్ హ్యాస్ టు బి మేడ్ అవుట్ అనే పాయింట్ కూడా చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఏదైనా రాష్ట్రంలో 70-80% గిరిజనులే ఉంటే అప్పుడిక 50% నిబంధనను పాటించక్కర్లేదని చెప్పింది. ఈ తీర్పునే ఒక అవకాశంగా తీసుకుంది మధ్యప్రదేశ్. గ్రామాన్ని యూనిట్ గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం ఎక్కడైతే 50%కి పైగా బీసీలుంటారో అక్కడ ఎక్కువ రిజర్వేషన్లు కల్పించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాయింట్అవుట్ చేసింది కూడా ఇదే. ఇంద్రసహాని కేసులో రిజర్వేషన్స్ 50% మించకూడదని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టే ఇలాంటి కేసెస్ లో రిజర్వేషన్లు దాటినా ఇబ్బంది లేదని చెప్పింది. మధ్యప్రదేశ్ లో 50%కి మించి రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా, తెలంగాణలో అమలు చేయడానికి ఇబ్బంది ఏంటి అని ఎన్డీఏను కాంగ్రెస్ ప్రశ్నించడం వెనుక ఉన్న నేపథ్యం కూడా ఇదే. సీఎం రేవంత్ రెడ్డి మరో లాజిక్ కూడా మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చినప్పుడే 50% నిబంధన ఎగిరిపోయిందని మాట్లాడారు. అది కూడా నిజమే కదా. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. దానికి అదనంగా మరో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అంటే ఓవరాల్ గా 60% రిజర్వేషన్లు అమలవుతున్నట్టే కదా. అలాంటప్పుడు బీసీలకు 42% ఇస్తే మాత్రం తప్పేంటని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చిన 10% రిజర్వేషన్లు అసలు కులాలతో సంబంధం లేనివి అని. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లనే పరిగణలోకి తీసుకున్నారు, కానీ ఒక సామాజిక వర్గం కాదని గుర్తు చేస్తున్నారు. యాభై శాతం అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతుందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ, ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి. సరే, మధ్యప్రదేశ్ వదిలేయండి. తమిళనాడులో 50%కి పైగా రిజర్వేషన్స్ దశాబ్దాలుగా అమలవుతూనే ఉన్నాయిగా. దానికి కారణం 9వ షెడ్యూలేగా. తెలంగాణలోనూ అలాగే చేద్దాం అంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రిజర్వేషన్స్ పెంచి దాన్ని 9వ షెడ్యూల్లో పెడితే
సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే ఛాన్సే ఉండదు కదా. అలా ఎందుకు చేయడం లేదని బీజేపీని నేరుగా ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. నిజానికి 9వ షెడ్యూల్లో చేర్చినా సరే, దానిపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదనే నిబంధన ఉన్నా సరే, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. అందరూ తమిళనాడు తరహా రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్ అని మాట్లాడుతున్నారు కానీ దానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. తమిళనాడులో రిజర్వేషన్లను సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ అనే తీర్పు రాకముందే చేర్చారు. సో ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు భావిస్తే కనుక తమిళనాడులో అమలవుతోన్న 50% మించిన రిజర్వేషన్లను ఏ క్షణంలో అయినా రద్దు చేయొచ్చు. అందుకే ఓవైపు 9వ షెడ్యూల్లోని అంశాలను సుప్రీంకోర్టు సమీక్షిస్తూ ఉంటే, మళ్లీ 9వ షెడ్యూల్ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం బీసీలను మభ్యపెట్టడమే అని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి కేబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను, మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి యొక్క ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయస్థలాలు మీకు చెప్పలేదా? కేశవనంద భారతి కేసులో 1973లో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూలో 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు, ఆ రోజు పివి నరసింహన్ గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే, ఏమటువంటి ఆర్డర్ లేదు. అదేంటో ఇలా లీగల్ గా లాజికల్ గా మాట్లాడటం కంటే పొలిటికల్ గానే ఎక్కువగా కామెంట్స్ కౌంటర్స్ కు దిగుతున్నారు 3 పార్టీల నాయకులు. ముందు ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ గెలవండి అనే వ్యూహానికి పదును పెడుతున్నారు. దీన్ని మొదలు పెట్టింది బీఆర్ఎస్ఏ. నిజంగా బీసీలకు రాజ్యాధికారమో రాజకీయ ఎదుగుదలకు దోహదపడ్డమో చేయదలిస్తే ముందుగా మంత్రివర్గంలోనే 42% బీసీ కోటను అమలు చేసి ఉండాల్సింది కదా అని కౌంటర్ అటాక్ కు దిగారు మాజీ మంత్రి కేటీఆర్. ముందు కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలకు 42% కోటా కింద న్యాయం చేసి అప్పుడు మాట్లాడాలని సవాల్ చేశారు. అసలు సుప్రీం తీర్పు ప్రకారం చూస్తే 42% రిజర్వేషన్లు సాధ్యమే కాదనేది కేటీఆర్ వాదన. డెడికేటెడ్ బీసీ కమిషన్ వేశాం, కులగణన చేశాం, దేశానికే రోల్ మోడల్ గా నిలిచామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది కానీ పూర్తి స్థాయిలో కులగణన సర్వేనే చెయ్యలేదని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నది ఈ అధికార కాంగ్రెస్ పార్టీనే కాదా అని ప్రశ్నించారు. బీసీల సంఖ్య తగ్గించి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. కేంద్రానికి పంపిన తీర్మానాలకు ఆమోదం లభించదని తెలిసే ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందంటున్నారు కేటీఆర్. అసలు కోట్ల పేరు చెప్పుకుని స్థానిక సంస్థల ఎన్నికల నుండి తప్పించుకోవడానికే ఈ తతంగమంతా అనే మాట కూడా వదిలారాయన. ఈ పొలిటికల్ ఫైట్ ఇక్కడితో ఆగిందా? లేదు. దత్తాత్రేయకు జరిగింది అన్యాయం కాదా? ధన్ఖడ్ను ఉపరాష్ట్ర పదవి నుండి దించేయలేదా? ఇక బండి సంజయ్ను పక్కన పెట్టేయలేదా? బీజేపీలో బీసీలకు అన్యాయం జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా ఇవన్నీ అని కాంగ్రెస్ అయితే మొదలుపెట్టింది. పనిలో పనిగా బీఆర్ఎస్ ఒక్క బీసీకైనా కేసీఆర్ హోదానో లేకపోతే కేటీఆర్కి ఇచ్చిన పదవినో ఇవ్వగలరా అని ఛాలెంజ్ విసిరింది కాంగ్రెస్. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం మరీ ఇలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని ఎవరు ఊహించరు. బట్ రాజకీయం అంటే ఇంతే ఉంటుందిగా మరి. ఏదేమైనా సరే సెప్టెంబర్ 30లోగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవ్వాలి. ప్రభుత్వానికి హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ ఇది. బట్ తెలంగాణ ప్రభుత్వమేమో బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళతామంటోంది. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న తీర్మానాలు ఇప్పట్లో క్లియర్ అయ్యేలా లేవు. అలాగని వాటిని అలాగే వదిలేసి ఎన్నికలకు వెళితే బీఆర్ఎస్ బీజేపీ ఊరుకోవు. రాజకీయంగా ఆ అంశాన్ని ఎలా తిప్పాలో అలా తిప్పేస్తాయి. సో మరేం చేయడం? ఆ ఆలోచనలోంచి వచ్చిందే ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనేది రేవంత్ సర్కార్ ప్లాన్. బట్ ఆ ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇలా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్ర స్థాయిలో ఉందా, న్యాయపరంగా నిలుస్తుందా అని అడ్వకేట్ జనరల్ ను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాజ్యాంగమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. అయినా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే 50%కి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం కదా అనేది గవర్నర్ సందేహం. బట్ ఆర్డినెన్స్ లో ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రస్తావన లేదు కాబట్టి సుప్రీం తీర్పును విభేదిస్తున్నట్టు కాదని ఏజీ చెప్పినట్టు తెలుస్తోంది. ఆర్డినెన్స్ వచ్చాక జీవో ద్వారా రిజర్వేషన్లు నిర్ణయిస్తారు కాబట్టి అప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించినట్టు కాబోదని గవర్నర్ కు వివరించినట్టు చెప్తున్నారు.
వాళ్ళు క్లారిఫికేషన్ అడిగిన అది ఆల్వేస్ నువ్వు ఏ బిల్లు పంపించినా సమాచారం అడుగుతారు, దానికి సంబంధించిన వివరాలు అందించడం అయిపోయింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఉన్నాయి అవి ఇస్తాం. వాళ్ళు ఏం అడిగినా నిన్న బీజేపీ ఒకవేళ అదే మేము పంపించిన సమాచారం లోపం ఉంటే ఆ పాయింట్ చెప్పేటోళ్ళు, అది చెప్పట్లేదు. ఒక ఎమోషనల్ ఇష్యూ తీసుకొచ్చి చెప్తున్నారు ముస్లింలను తొలగిస్తే మేము మద్దతు ఇస్తామని. అది అర్థం లేని వాదన, పర్థం లేని వాదన. ముస్లిం పేరు మీద రిజర్వేషనే లేదు. సో ఆర్డినెన్స్ పని అలా జరుగుతూ ఉంటుంది. గవర్నర్ అయినా సరే న్యాయ నిపుణులతో మరింత లోతుగా చర్చించాల్సిన వ్యవహారం ఇది. ఈలోపు బీసీల రిజర్వేషన్ అనే అంశాన్ని రగిలిస్తూనే ఉండాలి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పులి మీద స్వారీ లాంటి టాపిక్ ఇది. అందుకే కాబోలు దేశవ్యాప్తంగా బీసీ నినాదాన్ని వినిపించాలనుకుంటోంది కాంగ్రెస్. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన బీసీ రిజర్వేషన్ ప్రెజెంటేషన్ అందులో భాగమే. పార్లమెంట్ లోనూ ఇదే అంశాన్ని బలంగా ప్రస్తావించాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం. అంటే పార్లమెంట్ సెషన్స్ జరిగినన్ని రోజులు బీసీ రిజర్వేషన్ అంశాన్ని రగిలించొచ్చు అనేది వ్యూహం. రిజర్వేషన్ల సాధనపై పై చేయి ఎప్పటికీ కాంగ్రెస్ దేనని చెప్పడమే అసలు ఉద్దేశం. పైగా పార్లమెంట్ సెషన్స్ జరుగుతోన్న ఈ సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే ఉపయోగించుకోబోతున్నారు. ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఆ పదవిని మళ్లీ బీసీకే ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా తెలంగాణ వ్యక్తికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి డిమాండ్ చేయడానికి కారణం బీజేపీని కార్నర్ చేయాలన్న వ్యూహమే. రాష్ట్రపతి కావాల్సిన తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడును ఇంటికి పంపించారనడం, బీసీ నేత బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉంటే ఆ పదవిని కిషన్ రెడ్డికిచ్చి హర్యానాకు గవర్నర్ గా పంపారనడం, బీసీ లీడర్ బండి సంజయ్ ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుండి తప్పించి కిషన్ రెడ్డికిచ్చారనడం, ఇవన్నీ ఢిల్లీ వేదికగా ప్రస్తావించడం వెనుక ఒక వ్యూహం కనిపిస్తోంది. బీసీలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పడమే దీని వెనుక ఉద్దేశం. हमारा बंडी संजय जी अध्यक्षता आज ब्राह्मण रामचंद्र राव को दे दिए। साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है सबका गला काट दिए एनडीए ने। सो 100 खून माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है, क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते। देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज़्यादा बोलने वाले, पहला हिंदी है, दूसरा तेलुगु है, तीसरा बंगाली है। तो साउथ पर्टिकुलर तेलुगु हमारे लोगों को अन्याय किए। मैं एनडीए सरकार से ये डिमांड कर रहा हूँ, क्योंकि ओबीसी का चर्चा बहुत तेजी से चल रहा है। ओबीसीओं का केंद्र मंत्री था दत्तात्रेय, गला काट दिए। बंडी संजय जी अध्यक्ष था, उनका भी गला काट दिए। तो इसीलिए दत्तात्रेय जी को अगर वाइस प्रेसिडेंट बनाए तो थोड़ा बहुत आपका गुनाह कुछ माफ हो जाएंगे। బీసీలకు అన్యాయం అనే స్టేట్మెంట్ ను బీజేపీ నుండి బీఆర్ఎస్ వైపుకు కూడా తిప్పింది కాంగ్రెస్. కాంగ్రెస్ అనే కాదు, బీసీ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. 2001లో బీఆర్ఎస్ ఏర్పడితే ఇప్పటి వరకు 11 సార్లు పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగితే ప్రతిసారి కేసీఆర్ తప్ప ఒక్క బీసీకి కూడా ఛాన్స్ ఇవ్వలేదనే విమర్శలు చేస్తున్నారు. పోనీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినైనా ఒక బీసీకి ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారు. మా వాటా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు దక్కాలని, జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి 3.5 దశాబ్దాలుగా మేము చేసినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు అనివార్యంగా నిజంగా బీసీలకు పార్టీలకు బీసీల మీద ప్రేమ కాదు, ఈ రోజుకు బీసీల మీద ప్రేమ పుట్టుకురావడం లేదు, కానీ అనివార్యంగా తాము అధికారంలోకి రావడం కోసం, తాము రాజకీయ ఆధిపత్యం చేయడం కోసం ఇలా బీసీల నామం జపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాల కోసం ప్రారంభించిన పథకాలను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిందని కౌంటర్ ఇచ్చారు. కనీసం రద్దు చేసిన వాటి స్థానంలో కొత్త పథకాలను ప్రారంభించకపోవడం ముమ్మాటికి బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహమే అంటూ ప్రతి విమర్శలు చేశారు. ఓవరాల్ గా బీసీలకు 42% రిజర్వేషన్లు, వాటి సాధ్యాసాధ్యాలపై డిబేట్ కంటే కూడా పార్టీల వారీగా న్యాయం చేశారా లేదా అనే చర్చనే ఎక్కువగా తీసుకొస్తున్నాయి పార్టీలు. బీసీలకు 42% రిజర్వేషన్లు సమ్మతమే, కానీ అందులో ముస్లింలను కలపొద్దు అంటోంది బీజేపీ. అలా ఎలా కుదురుతుంది? కలిపే ఇస్తామంటోంది కాంగ్రెస్. అంటే కేంద్రానికి పంపిన తీర్మానాలను ఇప్పటిదాకా ఆమోదించకపోవడానికి కారణం మతమేనా అని విమర్శించడం మొదలుపెట్టింది కాంగ్రెస్ సర్కార్. మీరు ఏమైనా అనుకోండి, కానీ బీసీలకు ఇస్తోన్న కోటాలో ముస్లింలను కలపొద్దంటోంది కమలం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన లాజిక్ వినాలి ఇక్కడ. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉత్తరప్రదేశ్ లోనూ ముస్లింలకు కోటా ఉంది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న మహారాష్ట్రలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. ఆ మాటకొస్తే
గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్స్ అమలవుతాయని ఒకానొక ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అమిత్ షానే చెప్పారని గుర్తు చేస్తున్నారు సీఎం రేవంత్. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఒకే విషయం తేల్చి చెప్తున్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ తీసేసి బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తేనే బిల్లును స్వాగతిస్తామని అల్టిమేటం ఇస్తున్నారు. అంతే తప్ప ఈ విషయంలో కేంద్రంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏమని చెప్పారో ఆర్డినెన్స్ ద్వారానైనా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎలా అయితే చెప్తున్నారో అదే పద్ధతిలో ఇవ్వండి తప్పితే ఇందులో కేంద్రాన్ని లాగొద్దని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇక్కడ కూడా దూదేకులు, హజాములు వీళ్ళకు కూడా ముస్లిం రిజర్వేషన్స్ మన దగ్గర కూడా ఉన్నది. వీ డోంట్ అపోజ్ ఇట్. వీఆర్ అపోజింగ్ ది ముస్లిం రిజర్వేషన్స్ under BCE category, and that too for political reservation. Article 15 and Article 16(4) rendu kuda it is only for education and employment. You are extending it to political reservations that we have opposed in BCE group. Now you are bringing 10% in political reservations. Because this is a illegal act which government should not do it. BJP will oppose it because it is religion based reservation and political reservation on religion basis. అదేవిధంగా ఇప్పుడు 42% రిజర్వేషన్లు కావాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంటే ఇలా 42% రిజర్వేషన్ అమలు చేస్తే అందులో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతాయి కాబట్టి ముస్లిమ్స్ రిజర్వేషన్లని కుంటి సాకులు చెబుతూ ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా బీజేపీ మోకాలడ్డుతుంది. బీజేపీ వాదన ఎలా ఉన్నా కులగణన ఘనత బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనే డిమాండ్ కు కారణం తామేనని గట్టిగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ డిమాండ్ వల్లే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని చెప్తోంది. We opened the space for the BJP because we were not responsive to the aspirations, to the desires of the OBC people. That's what I feel. And to me, I think it's very important that as Congress party, we are always responsive to all community. And here I say to general caste, I say to OBCs, Dalits, tribals, everybody should feel that there is a fairness in the Congress party. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగుస్తోంది. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది. పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ వివరాలను డెడికేటెడ్ కమిషన్ నుండి తీసుకుని హైకోర్టులో అఫిడవిట్ వేయాల్సి ఉంది. సో ఇప్పుడిక ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయడం మాత్రమే మిగిలింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఏ క్షణంలోనైనా రిజర్వేషన్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. సో ఏ క్షణంలో ఏం జరగనుందోనని తెలంగాణ వ్యాప్తంగా ఓ ఉత్కంఠ నెలకొంది.